ఏపీలో ఇప్పుడు రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఎవరైతే సీఎం బావుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే. జగన్ అంటారా దౌర్జన్యాలు, దారుణాలు ఎన్నో చేసినాడు. అవన్నీ ప్రజలకి తెలుసుకున్నాయి. వీళ్ళంతా చెప్పేసినారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏమేమి చేస్తున్నాడు, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వస్తారు, అన్ని బయట పెట్టేసి జగన్ చాప్టర్ క్లోజ్. ఇద్దరు ఎవరో ఒకరు. అంటే జగన్ మనకి కొన్ని హామీలు ఇచ్చాడు. సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి. సో, జగన్ కాకుండా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ, ఆ హామీని వాళ్ళని నిలబెడతారా? మేనిఫెస్టోలో ఉంది కదా! అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా, బీటెక్ అమ్మ దీవెన పెట్టాడు 4 years ఫ్రీ అని. 1 year ఏం చెప్పినాడు, 1 year బాగా సక్రమంగా చేసినాడు. కరోనా అనే సుట్టి పెట్టేసి 3 years క్యాన్సర్ మీరే కట్టుకోండి. 1 year మాకు ఫ్రీ వచ్చింది, 4 years మేమే ఫీజు కట్టుకున్నాం. అంటే మరి ఇస్తేనేమో ఇచ్చినారు అంటున్నారు, ఇవ్వలేదు అంటేనేమో మొత్తం ఇవ్వలేదు ఏం చెప్పాడు, అంటున్నారు. ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. 1 year ఇచ్చాడు, 4 years ఇవ్వాలి కదా. 3 years ఎందుకు క్యాన్సిల్ చేశాడు? ఇప్పుడే ఉన్న పదవిలో ఉన్నప్పుడే 3 years క్యాన్సిల్ చేశాడంటే ఇంకా పదవి దాటిపోయినాక ఎవరికి నమ్మకం? ఏం అంటే చేస్తాం? చెప్తున్నాడు కదా, నేను కరోనా వల్ల నాకు 3 ఇయర్స్ అనేది వేస్ట్ అయింది. సో, చేయలేకపోయాను. కరోనాకి దీనికి సంబంధం లేదు. కరోనా అయిపోయింది కదా, 4th year మాకు ఇచ్చు కదా ఫండ్. ఇవ్వలేదే. కరోనా డొనేషన్స్ ఇచ్చారు అంటున్నారు కదా. అవన్నీ చిల్లర. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏం ఏం పథకాలు అనేవి వెల్లడిస్తారు అనుకుంటున్నారు? చెప్పలేం. ఏమి ఇస్తాడు, ఏం తీయటో తెలియదు, కానీ ఇచ్చినట్టు నిలబెట్టుకుంటాడు. ఈ జగన్ వచ్చిన 1 సంవత్సరం బాగా చేసుకున్నాడు, 3 years దోచుకున్నాడు. విజన్ 2047 కింద హైదరాబాద్ లాగానే అంటే తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయ్యిందో అలా ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తాను అని అన్నాడు కదా, చేయగలుగుతాడా? పగటికల్లా జగన్, చంద్రబాబు చెప్పలేము, కానీ జగన్ చేతిలో ఉంటే పగటికల్లే. చంద్రబాబు నాయుడు ఉంటే పదవిలో అమరావతి కొంచెం రేంజ్ కొండు. ఇప్పుడు స్టేట్ కి క్యాపిటల్ లేకుండా అయిపోయింది. క్యాపిటల్ విషయంలో కూడా చౌదరీస్ కి అడ్డాగా ఉన్న ప్లేస్ నే వాళ్ళు ఎంచుకోవడం జరిగింది, అమరావతిని అని అంటున్నారు కదా. ఎంచుకున్నారు కరెక్టే, ఏదో ఒకటి ప్లేస్. ఆ ప్లేస్ ని డెవలప్ చేసే లోపల జగన్ వచ్చాడు. జగన్ పట్టించుకోవడం లేదు. క్యాపిటల్ లేదు, ఏం లేదు. ఎన్ని హామీలు ఇచ్చాడు, క్యాపిటల్ చేస్తా అని, ఇది చేస్తా అది చేస్తా అని. ఒక్కటన్నా ఇదంతా చేసినాడా? చేయలేదు. సో, ఇప్పుడు ఫైనల్లీ అధికారంలోకి చంద్రబాబు వస్తే బెటర్ అనుకుంటున్నారు. చంద్రబాబు 90% వస్తాడు. పవన్ కళ్యాణ్ రావచ్చు. ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే, కలిసిపోయారు. జగన్ సంగతి చూస్తారు వచ్చే ప్రభుత్వంలో. ఇప్పుడు కేసీఆర్ ఎలా వెళ్ళిపోయాడో అలా జగన్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు 100%.